ఖతర్నాక్ కామెడీ షో. బహుశా నేను బందర్లో చూసి ఉంటా ఈ వంపులో నా కొంపలే నేనెప్పుడు వేశానులే జల్లో పువ్వు ఒళ్ళో నువ్వు మళ్ళీ నవ్వేదింకెన్నడు. అది మీ ఇంట్లో కుక్క ఉండాలిగా, ఏది? మా ఆవిడ దానికంటే ఎక్కువ అరుస్తుందని అడిగి వెళ్ళిపోయింది. అది మీరు ఇలాగే మాట్లాడనుకోండి, నేను మా పుట్టింటికి పోతా. నేను మా ఊర్లో ఉన్న స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోతా. ఎందుకు? నేను తిరిగి రావడం కోసం తాయెత్తు తెచ్చుకుంటారా? ఇంతకు ముందు ఇచ్చిన తాయెత్తు బాగా పనిచేస్తుందని చెప్పడానికి. మీ అందంగా రెడీ అయ్యేది నీకోసమే కదా. అందం నీది. నీ అందం చూస్తే లాఫింగ్ ముద్ద కూడా గ్యాప్ లేకుండా ఏడుస్తాడే. ఇలాంటిదే ట్రాఫిక్ పోలీస్ ఫ్రీగా ఫోటోలు తీస్తున్నాడని రాంగ్ రూట్ లో అటు ఇటు తిరుగుతూ ఫోజులు ఇచ్చిందంట. ఈ మధ్య నాకు జీతం తెచ్చి ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నారండి? జూబ్లీ హిల్స్ లో స్థలం కొన్నానే. చెప్పనే లేదు. ఏమండి ఒక్కసారి చూసేద్దామండి. నేనే సరిగ్గా చూడలేదే. రోజు కరెక్ట్ గా చూసే టైంకి నిద్ర లేపుతున్నావు. కళ మరి లేకపోతే కలలుగా ఏంటి? స్థలాలు కొనాలన్నా గృహ ప్రవేశాలు చేయాలన్నా ఆ టీములు వేరు, ఆ పేమెంట్లు వేరు. బతుకు చెడా. అవునులే, హస్బెండ్ ఈజ్ హనీ వెన్ హీ గివ్స్ మనీ అన్నాడు ఒక మహానుభావుడు. అసలు భార్యలంటే మీ మనసులో ఏమనుకున్నారండి? భార్య అంటేనా? మనం గ్లాసు పగల కొట్టినప్పుడు ఎందుకు పగల కొట్టారు అని అడిగి, వాళ్ళు గ్లాసు పగల కొట్టినప్పుడు ఇక్కడ గ్లాస్ ఎవరు పెట్టారు అని అడుగు, చూసావా? అది పెళ్ళం అంటే. ఇండియాలో ఎవ్వరికి అర్థం కాని వాటిల్లో జిఎస్టీ 2వ స్థానంలో ఉంటే పెళ్ళం 1వ స్థానంలో ఉంది. ఈ మాటలకేం తక్కువ లేదు. పెళ్ళై ఇన్ని రోజులైంది, మనకి పిల్లలు లేరు. దాని గురించి ఏమైనా ఆలోచించారా? నేనేమన్నా జిరాక్స్ మిషన్ పెట్టానంటే అడిగిన వెంటనే జిరాక్స్ తీసివ్వడానికి? అది కాదండి, నాకు 2 పిల్లలు పుడితే వాళ్ళని సుమ్మగారి జీన్స్ పరుగు పంపాలనుకుంటున్నాను. ఇంకా నయ్యం 40 మందిని కానీ నాశనం అయితే స్టూడెంట్స్ గా పంపుతానల్లా. పిల్లల గండం అనేది పబ్లిక్ ఎగ్జామ్ లాంటిదే. క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడికి ఈజీగానే ఉంటది, రాసేవాడికి ఏసీలు కూడా చెమట్లు పడతాయి. మనకి సంతానం లేదనే కదా మా నాన్న మా అమ్మ నాతో మాట్లాడి 10 ఏళ్ళు అవుతుంది. అంటే వాళ్ళు మాట్లాడకపోతే మన ఏం పోయిందే? మాట్లాడితే మాట్లాడతారు, లేకపోతే లేదు. బొక్క మనకెందుకు? మీ నాన్న ఉత్తరం రాశాడే. ఏంటండి? చదవండి. పిల్లలు లేరనే ఈ 10 ఏళ్ళు మీతో మాట్లాడలేదు. ఇప్పటికైనా మీకు పిల్లలు పుట్టారని అనుకుంటున్నాను. లేకపోతే ఆస్తి మొత్తం అనాథ శరణాలకి రాశాడు. చెప్పాను కదండి. ఇది ఎక్కువ చేయకే. మీ నాన్న పంపించిన ఉత్తరంలోనే కావాల్సిన మ్యాటర్ అంతా ఉంది. ఏముందండి? అనాథ శరణాలయంకి వెళ్ళి 2 పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళు మన పిల్లలే అని చెప్తాం. ఆటోమేటిక్ గా ఆస్తి ఉంది. పిల్లలు నీ కోరిక కూడా తిరిగిపోతుంది. ఓకేనా? మా ఆయన బంగారు. ఇంతకీ అనాథలంటే ఎవరండి? అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానాన్ని అనాథలు అంటారు. ఇంతకీ ఏంటి? ఎవరు కనపడరేంటి? పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఇదేదో వృద్ధాశ్రమం అనుకుంటాను. వెళ్దాం పద. ఏమండి, ఇది అనాథాశ్రమే. తెలియక వెళ్ళిపోతున్నారు పాపం. ఏమండి, చిన్నప్పుడు నన్ను చెత్త కుండీలో పాడేచారండి. మరి నీ ఇలాంటి చెత్త కుండీలో కాక కుండీలో వేస్తారంటారా? ఇంతకీ మిగతా పిల్లలు అందరూ అదేండి, ఎత్తున్నారు. వీళ్ళు పిల్లల వీళ్ళంతా 10కి 20కి పీకలు కోసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు పిల్లలు ఏంటండి? అంతే చీప్ క్రిమినల్స్. గ్యాప్ ఇవ్వయ్. అసలు ఎవరండి మీరు? దేనికి వచ్చారు? మాకు సంతానం లేదండి. పెళ్ళై 10 ఏళ్ళు అయింది. బహుశా మా ఆయనలోని లోపం అనుకుంటా. చెప్పే మొత్తం చెప్పి ఎందుకు? సినిమాది హైపరాది అన్టోల్డ్ స్టోరీ అని క్యాప్షన్ పెట్టి ఏమంటే ఆ బాబు చూడండి ఎంత ముద్దొస్తున్నాడు. వీడి వల్లే చాలా మంది పిల్లలు అనాథలైనట్టున్నారు. వీడి అనాథ ఏంటి? ఎంత చక్కగా ఆడుకుంటాడు చూడండి. ఏంటి వాడా? ఇంత చిన్న వయసులోనే సైకిల్ ట్యూబ్తో ఆడుకుంటున్నాడు అంటే పెద్ద అయ్యాక యూట్యూబ్ ఒక ఆట ఆడుకుంటాడు. బాబు, నువ్వు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ని అవుదామనుకుంటున్నానండి. కోరుకోండి. పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోవాలి కానీ డాక్టర్లు అవ్వాలనుకోకూడదు. బాబు, మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను పెద్ద అయ్యాక రైటర్ అయ్యి మంచి అర్రా స్టోరీ రాద్దాం నీ అనుకుంటున్నా. ఆటోబయోగ్రఫీ రాసుకోరు, ఆటోమేటిక్ హర్రర్ లాగే ఉంటది. అది
ఆంటీ నాకు వీడియో గేమ్ కనిస్తారా? ఏమండి అసలు వీడియో గేమ్ అంటే ఏంటండి? ఒక వీడియోలో కొంతమంది జీవితాలతో ఆడుకునే గేమ్నే వీడియో గేమ్ అంటారే. బాబు మా ఇంటికి వస్తారా? నేను రాను. నీకు బొమ్మలు కొనిస్తా బాబు. నేను రాను. యూట్యూబ్ చూపిస్తాను. వాళ్ళు అలా చెప్తారాడు. నీకు సీడీలు, విసిడీలు, డివిడీలు చాలా ఉన్నాయమ్మా. వస్తా వస్తా. నేను కూడా రానండి. ఒరే భానుమతి గారి పాటలు మొత్తం ఆల్బమ్ చేసి పెట్టారా? సూర్యుడి పాట ఉంటుందా? ఉందండి. శ్రీ సూర్య నారాయణ మేలుకు. ఆంటీ మన ఇల్లు ఎంత బాగుందో. నేను ఆంటీని కాదమ్మా, ఈ రోజు నుంచి మీకు అమ్మని. ఏమండి మిమ్మల్ని ఏమని పిలవాలండి? దాన్ని అమ్మ అని పిలిస్తే నన్ను అమరేంద్ర బాబు అని పిలుస్తామంటారా? నన్ను నాన్న అని పిలవాలి, తెలీదా? నానా ఆ. పక్కింట్లో ఎవరు లేరేంటి? నాన్న తింటానికి నాన్న రొట్టలేడంటే కొడుకు వచ్చి కట్లెట్ అడిగాడంట. నాకే లేదు ఎడా. నరుకుతున్నాడు ఇవాళ అది. ఏమంటే పిల్లడికి వాటర్ పడట్లేదండి. వాడికి గ్లూకోజ్ వాటర్ తప్ప ఏ వాటర్ పడవే. 5 నిమిషాలకు ఒకసారి అవి ఇస్తుండు. నన్ను కనీసం ఒక ముద్ద తిను. నేను తిన్నాం. ఏయ్ తినరా. మసాలా లేని ఏ కూర నేను తిన్నాం. చూసారా? మసాలాలు చేసి మసాలా లేకపోతే ముద్ద కూడా తిరగదు వాడికి. కలిపి చదువుకోండి. చదువుకుంటున్నా, బుక్ తెచ్చుకోరా. రెండో ప్రపంచ యుద్ధం. ఒరే రెండో ప్రపంచ యుద్ధం ఎలా వచ్చిందిరా? అది కూడా తెలీదా నీకు? చాలా సింపుల్ రా. నువ్వంటే ఆ యుద్ధం జరిగేటప్పుడు దగ్గర ఉన్నావు కాబట్టి నీకు తెలుస్తుంది. వాడికి ఎలా తెలుస్తుంది? నాన్నగారు ఇందా నుంచి ఏంటండి ఏం అర్థం అవుతలేదు. ఏంటండి మీ ముగ్గురు నన్నే చూస్తున్నారు? ఈ క్రింది వాటిలో తేడాని గుర్తించండి అన్నారే. సర్లే మీరు చదువుకుంటారా. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. నీకు ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా. ఎక్స్ట్రాలు చేస్తే ఇనప కడ్డి కాల్చి పెడతా. నాన్నగారు ఈవిడేంటండి ఇలాగుంది? ఆవిడ మామూలుగా అమ్మాయిలకు సెల్ఫీ పిచ్చి కదరా. మన దీపావళికి చిచ్చుపడి దగ్గర కూర్చొని సెల్ఫీ దిగింది. అది కాలింది, ఇది పేలింది. నీకు లెక్క చెప్పనా? నా దగ్గర 5 ముద్దులు ఉన్నాయనుకో, నీకు 3 ముద్దులు ఇస్తే నా దగ్గర 2 ముద్దులు ఉంటాయి. వాళ్ళ నాన్న దగ్గర 4 పిడిగుద్దులను, అమ్మ దగ్గర 5 పేడ ముద్దలు ఉంటాయి. కొడితే పెడక ఇద్ది. నా వల్ల కావట్లేదు. ఒరే రాజు నీ డ్రెస్ భలే ఉందిరా, ఎక్కడ కొన్నా? మొన్న తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కాశీలో కొనుక్కున్నాను. నువ్వు వెళ్ళు. మా పడుకున్న టైం అయింది మాకు. వెళ్ళు. రండి పడుకోండి. ఒరే నా సెల్ ఫోన్ నాకు ఇచ్చేరా. ఉండరా, 1 నిమిషంలో ఇస్తాను. 1 నిమిషంలో ఏం చేస్తావురా? హిస్టరీ డిలీట్ చేసిస్తాడు. నాన్నగారు అమ్మ పొద్దున్న రూపాయి కాసి ఇచ్చింది, ఎలా పెట్టుకున్నానో చూడండి. నువ్వు ఎందుకు నాన్న పెట్టుకోవటం? 4 రోజులు అయితే 4 పెద్దలు కలిసి పెడతారు కదా. నాన్నగారు నాకు నిద్ర వస్తలేదు, ఏదైనా కథ చెప్పండి. అబ్బా ఏం కథలు చెప్తాంరా? నీకేమో రాజకోట రహస్యం కావాలి, వీడికేమో సృష్టి రహస్యం కావాలి. సరే ఒక కథ చెప్తానండి. ఒక రాజుకి 2 కూతుర్లు. వాళ్ళ పేర్లు? ఒక దాని పేరు గీతాంజలి, రెండో దాని పేరు శ్రద్ధాంజలి. పడుకో. ఏమంటే ఈరోజు మా నాన్నగారు వస్తున్నారండి. మీ నాన్న వస్తున్నాడా? అవునండి. మా మామయ్య అంటే మీకు తాతయ్య అవుతాడు. వాడు రాగానే తాతయ్య తాతయ్య. ఓకేనా? నేను చూసుకుంటాను తాతయ్య గారు. అల్లుడు 10 అంతస్తుల మేడ పునాదులతో సహా లేసి వచ్చినట్టుంది. వీళ్ళని చూస్తుంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయినట్లున్నారే, మీ పిల్లలు కాదే. నువ్వు మాత్రం మంచాలకు నవార్లు వేసుకునే వాళ్ళగా ఉంటావు. నాకు మామయ్య అవలా? ఏంటని ఈ మధ్య సరిగా నడవలేకపోతున్నారు? ఈ మధ్య కొంచెం తగ్గాలావా? ఎంత తగ్గినా గీతా సింగ్ హర్భజన్ సింగ్ అయిద్దా? ఈ సంవత్సరం నాకు బట్టలు తీసావా? నిన్నే నీ కోసం ఒక చొక్కా తీసా. వాడు ఎవడో ఇనోవా కారుకి కవర్గా అడిగాడు, ఇచ్చేసా. మీ పోలికలు పిల్లలకు పోలికలు ఒకలాగలేవే. ఊరుకోండి మామయ్య గారు, మీకు మీ అమ్మాయికి పోలికలు ఉన్నాయి. అమ్మాయి మొత్తానికి నా ఆశ నెరవేర్చావు. ఈ ఆస్తి అంతా కూడా ఏమండి ఈ పిల్లలు మా పిల్లలండి, నా పిల్లలు నాకు కావాలండి. అంటే మీ సంతానం కాదనమాట. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఆస్తి మొత్తం అనవసరం. మామయ్య గారు నాన్నగారు మా కోసం బొమ్మలు కొన్నారు కదా, అవన్నీ తీసుకెళ్ళమంటారా? మీరు వెళ్ళినప్పుడు బొమ్మలు మాకెందుకు బొక్కలేదు?
మీ బతుకు చెడ. మనకే పిల్లలు ఉంటే ఇంత జరిగేదా? ఇప్పుడు అత్యాశగా పోయి ఏం చేస్తాం చెప్పండి? మన డబ్బులు మనకు ఉంటాయి కదా ఇంట్లో, అత్యాశ మనకెందుకు? ఆస్తులు రాకపోతే ఏమైంది? మొత్తం పోయింది. ఏమండి ఏందని ఉండేది? లోపల బీరువా ఖాళీ అయిపోయిందండి. ఖాళీ అవ్వడం అంటే ఈనాటి ముఖ్యాంశాలు: చిన్నపిల్లల వేషాలతో వచ్చి ఇంటిని దోచుకుంటున్న దొంగలు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంతో ఉండాలి. మైకు ఉన్నదే పాటే లేదు, డబ్బు ఉన్నదే బీటే లేదు, స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు, స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? మీరు చచ్చిపోవడానికి వచ్చానండి. నేను కూడా చచ్చిపోవడానికే వచ్చానండి. మరి మీరు? ఈ తాడు ఎంత ఉందో కొలుద్దామని వచ్చానండి. నేను చచ్చిపోవడానికి వచ్చానండి. ఇంతకీ మీరు ఎందుకు? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. అప్పుడు నిన్ను చేసుకోబోయేవాడు కదండి, స్పాట్కి రావాలి. మీరెందుకు? ఇంతకీ మీరెందుకు చచ్చిపోతారు అనుకుంటున్నారు? నేను టీవీలో బాహుబలి సినిమా చూస్తున్నానండి. మధ్యలో ఏదో యాడ్ వచ్చిందండి. కట్టప్ప గుండు కంటే ఆయన గుండె ఎక్కువ సార్లు కనపడిందండి. థియేటర్కి వెళ్ళా, అక్కడ చూసిన ఆయనే. బస్సు ఎక్కా, మొత్తం చుట్టూరు ఆయన బొమ్మలే. ఆ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని వచ్చానండి. క్రష్ అంటే ఏంటండి? మిమ్మల్ని ఒక గదిలో పడేసి లాకేశారు. హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చారు, కానీ బ్యాటరీ మాత్రం 1% ఛార్జింగ్ ఉంది. ఇదే ఏమండి? ఇదే అండి స్ట్రెస్ అంటే. ఇదే నా సమస్యలు అది కాదండి, అందం అండి. అందం అందంగా ఉండడం వల్ల అందరూ వచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళ అమ్మాయిల పరిస్థితి ఏంటండి? ఇందాక దాకా బతకాలని కొంచెం ఆశ ఉందండి. మీ మాటలు విన్నా ఖచ్చితంగా చావాలని డిసైడ్ అయిపోయాను. నాకు కూడా. ఒక్క నిమిషం ఆగండి, ఆయన తుమ్మారు. తుమ్మితే ఆగటానికి ఇదేమన్నా పెళ్లి ముహూర్తమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముహూర్తమా? నీలాంటిదే నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళలేక ఆన్లైన్ లో పాము కావాలని ఆర్డర్ ఇచ్చిందంట. అయినా మీరేంటండి ఈ టైంలో తుమ్మటం చండాలంగా? జలుబు చేసిపోయి ముక్కు అంతా పడేసిందండి, మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిందా? మీ ముక్కుకి ఆధార్ కార్డు లింక్ చేయించలేదా? ముక్కుకి ఆధార్ కార్డు లింక్ ఏంటండి? అంటే ఈ మధ్య అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేయించాలి, లేకపోతే బ్లాక్ చేసేస్తున్నారు. సర్లేండి, ఎలాగూ చనిపోతున్నాం, మీ చివరి కోరిక ఏదైనా? ఎందుకు లేదండి, కాళిదాసు అందం గురించి ఒక పద్యం రాయాలి. దాందే ఉందండి, రాసేద్దాం. నా కోసం ఒక్కటి చెప్పండి. ఉప్పు కప్పు రంబు బొక్కలు చూర చూర ఉండు, చూడగా చూడగా కడుపంతా తిప్పుతా ఉండు, స్త్రీల యందు ఈ స్త్రీ వేరయ్యా, విశ్వదాభిరామ ఇది అమ్మాయో కాదో డౌట్ రా మామ. ఇవన్నీ కాదండి, మోనాలిసా చిత్రపటం పక్కన నా చిత్రపటం ఉండాలి. రోజా గారు, అనసూయ గారు రోజు నా అందం చూసి కుళ్ళుకోవాలి. అబ్బో, ఇప్పటిదాకా చెప్పిందంతా ఎడిటింగ్ లో పోవాలి. ఇదే నా చివరి కోరిక. మరి నా చివరి కోరికలు అడగరా? మీరు ప్రతి కోరిక చివరి కోరికలాగే తీర్చుకుంటారు కదండి, మళ్ళీ అడగటం. అవునండి, నాకు డౌట్, ఒకవేళ మీరు పోతే ఆడియన్స్ మీ ఆధ్యాత్మిక వీడియోలు మిస్ అవుతారు కదండి. ఆ స్పిరిచువల్ వీడియోస్ చాలా పాపం. కొన్ని ఆటలు మనం ఏం చేస్తాంలేండి. ఓకే కానివ్వండి, ఇంకెందుకు మరి? ఎందుకు ఏడుస్తున్నారండి? పాపం ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు గుర్తొచ్చినట్టున్నారు. అది కాదండి, నాకు ఒక భార్య ఉందండి. చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దు పెంచుకుంటున్న చెల్లెలు కూడా ఉందండి. నేను ఇద్దరిని బాగానే చూసుకుంటాను. మీరు చెప్పండి, మీకే కనుక భార్య చెల్లి ఉంటే మీరు ఎవరిని బాగా చూసుకుంటారు? మా భార్య వాళ్ళ చెల్లెలను బాగా చూసుకుంటానండి. అప్పుడప్పుడు నువ్వేంటో నాకంటే ఘోరంగా తయారవుతున్నావు. తిరుగుతున్నాం కదండి కలిసి. ఏమండి, ఈజీగా చనిపోయే మార్గం ఉంటే చెప్పండి. షేకింగ్ శేషు ఇంటర్వ్యూ సగం చూడండి, చచ్చి ఊరుకుంటారు. అంతకన్నా ఈజీగా ఇంకా అంతకంటే ఈజీ అంటే నీ సెల్ఫీ తీసుకొని మీరు చూసుకోండి. ఆపండిరా, ఈడేవాడు బేవర్స్కి ఎక్కువ బెప్పంక తక్కువలో ఉన్నాడు. నా మంత్ర శక్తుల గురించి మీకు సరిగ్గా తెలియదు. నోట్లో నుంచి విభూతిని తీస్తాను రా. ముక్కులో నుంచి మైసూరు పాకేం తీరు. సర్లేండి, అదేంటో చెప్పండి మాకు. ఈ జలకన్యని కిడ్నాప్ చేసిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను రా. కోట్ల? ఏంటి నిలబడిపోయాడు? అంటే 300కి 500కి షూట్లకు వెళ్ళడం, ఆయన కోట్ల గురించి తెలియదండి. దీన్ని ఎప్పుడు కిడ్నాప్ చేయాలండి? మరో 2 దినంలో పున్నమి రాత్రి రాబోతున్నది. ఆ లోపల దాన్ని నేను వశపరుచుకోవాలిరా. ఏమండి, మీ మాంత్రికులు అందరూ రాత్రిలో ఎందుకు వశపరుచుకుంటారండి? ఈ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే వాడు పగలు రాత్రి తేడా లేకుండా వశపరుచుకుంటుంటాడండి. మేము చూసుకుంటామండి. ఆగండి, అది జలకన్యని దానికి కూడా తెలియదు. దాని అలవాట్లు అభిరుచులు చూస్తే మీకే అర్థమైద్ది. ఏమండి, ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ ఇంటి పక్కన అద్దెకి తీసుకుంటే రూమ్. ఏమండి, మేము ఇద్దరు మొగుడు పిల్లలుగా చేస్తాం, మీరేం చేస్తారా? మీ ఇద్దరికి అక్కడ బెడ్ మల్లెపూలు అరేంజ్ చేస్తాం. అలాగే.
మీలో మీరు ఎందుకంటే గొడవ పడతారు? కావాలంటే మీరు నా మూడుగా యాక్ట్ చేయండి. శశికళ పన్నీర్ సెల్వం కొట్టుకుంటే మధ్యలో పళనిస్వామి సీఎం అయినట్టు మధ్యలో నేనెందుకులే. ఏమండి ఇంతకీ లోపల ఎవరైనా ఉన్నారండి? చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. ఒరే సాగర్ కన్య అన్నారు, ఇది సుగర్ కన్య లాగుంది. బొచ్చు మట్టగడిచ కొర్రమేను. ఏంటండి అలాగే చూస్తున్నారు? చేపలు నీళ్ళల్లో అలా వెళ్తూ ఉంటే నాకు ఇష్టమండి. మరి మీకు? చేపలు అన్నంలో అలా కలుపుకు తింటే చాలా ఇష్టం అండి నాకు. తింటారా? మమ్మీ మమ్మీ చేపలు తినడం పాపకి నచ్చదు. ఇంకెప్పుడు చేప తినకండి. ఇంకెప్పుడు దాన్ని పాపని కూడా అనకండి. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక నవల రాశానండి. బుక్ పేరేంటి? మీకు విజయానికి 5 మెట్లు తెలుసా? వీడియోలో విజృంభించడానికి 16 మెట్లని. ఇంతకీ మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందా? నిత్యానంద స్వామి రజిత మళ్ళీ కలుసుకున్నట్టుందిరా. సర్లే 2 రోజులే టైం ఉంది. లవ్ ట్రాక్ లో దింపేస్తా, ఆ డబ్బు మన సొంతం అయిపోతుంది. ఓకేనా? డే 1 ఈ రోజు ఎట్లాగైనా దీన్ని పడేయాలి. ఏది ఇది? ఏమండి ఒకసారి మీ పేరు చెప్తారా? చెప్పను. పోనీ మీ నంబర్ అయినా? ఇవ్వను. మీ జీమెయిల్ ఐడి? అబ్బా ఎందుకండి ఇలా తినేస్తున్నారు మీరు? రాసుకోండి. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. @gmail.com. ఇంతకీ మీది? నీ ఫేస్ కి అంత సీన్ లేదు. @gmail.com. మొదటి రోజు మిమ్మల్ని చూసినట్టునే నా మనసులో పెళ్లి గంట బ్రోగిందండి. అదేంటో మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఆ గంటతో పాటు ఏదో శంఖం ఊదిన సౌండ్ కూడా వస్తుందండి. ఈ మాటలకై పడిపోయాను. అవునా? పూజకు వేళాయెరా, రంగ పూజకు వేళాయెరా. మా అమ్మకి తెలియకుండా లేపుకుపో. ఓకే ఓకే వెళ్ళు. నా పొలంలో మొలకలు వచ్చేసినాయి. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదండి. దాన్ని లవ్ లో పడేశారా? నేను నిద్రపోతున్నాను, మీరెప్పుడు పడుకుంటారు? అంటే నేను 9 అయిపోగానే పడుకుంటాను, వీడు నెట్ బ్యాలెన్స్ అయిపోగానే పడుకుంటాడు. లేచిపోదామా? మరి చేపలు? ఓసి నీ చేపలు నా దగ్గర ఉన్నాయి. పద. అమ్మాయి అమ్మాయి ఏమండి మా అమ్మాయి కనబడట్లేదండి. అవునా అండి? మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మేము కూడా ఎత్తుకుతాం. ఇక్కడ వెళ్ళండి వాడిని పిలిపించండి రా. పట్టాం సార్. మొత్తానికి సాధించారు రా డింబక. నువ్వు సాగర కన్యవేనా? అవును. అమ్మయ్యా. ఏంటండి బావిలో నీళ్ళు ఏమైనా దొరుకుతున్నారు ఏంటి? నువ్వు సాగర కన్యవే అయితే నాకు శక్తులు ఎందుకు రావట్లేదు? నేను వయసు అయిపోయిన సాగర కన్యన్రా. సాగర కన్యలో బామ్మ. నుంచోడానికే నాకు శక్తి లేదు, ఇంకా నీకెక్కడి నుంచి వస్తాయిరా? ఏ మా డబ్బులు? శక్తులు రాకుండా డబ్బులు ఎక్కడ వస్తాయిరా మూర్ఖుడా? అదేంటి? అమ్మాయి ఏమండి ఏమండి? లక్ష్మి ఎక్కడున్నావేంటి లక్ష్మి? ఒరే ఇంట్లో కూతుర్ని పెట్టుకుని 50 సంవత్సరాలుగా శక్తుల కోసం బయట తిరిగావు, ఈలోగా అది ముసలకన్య అయింది. సర్లేండి రండి వెళ్ళిపోదాం. అదేంటి? అంటే రాత్రి తాళి కడితేనే గానీ రానంది, కట్టేశా. అబ్బా రండి. ఇదేంటి? అంటే నువ్వు దాన్ని లేపడానికి వెళ్ళినప్పుడు నేను దీన్ని లేపాను, తాళి కడతాను కానీ. అల్లుడు ఎదవలతో మాట్లాడి పదా. శక్తులు లేని మాంత్రికుడు, ఓపిక లేని సాగర కన్య, వీళ్ళకి నేను అల్లుడు. పదల్లుడు. అల్లుడు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అలారంలో కూడా నువ్వు ఆకలి మీద ఉన్నావు తెలియాలంటారా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కొత్త తరానికి పాత తరానికి మధ్యలో వారధలా పనిచేస్తున్నానండి.
వీళ్ళిద్దరి మధ్యలో నేను పడుకోవటం ఎలా ఉంటుందో తెలుసా అండి? శంభుకి టీ రాజేంద్రకి మధ్యలో పడుకున్నట్టు ఉంటది. ఈడేమో చాదస్తంతో ఉంటాడు, ఈడేమో అన్నిట్లో నాదే హస్తం అంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. బెడ్ కాఫీ గోక్కోటానికి గుండు లేదు కానీ కట్టప్ప కటింగ్ చేయడానికి బయలుదేరాడంట నీలాంటోడే. ఫస్ట్ టైం అనండి మా నాన్న వదిలేసి బ్యాచులర్ రూమ్ లో ఉంటున్నాను. ఫస్ట్ టైం అండి మా అమ్మను వదిలేసి బ్యాచులర్ రూమ్ లో ఉంటున్నాను. నేను మాత్రం పక్కింటి ఆంటీని వదిలేసి ఉంటున్నానంటరా. నేను అమ్మా నాన్న వదిలేసి ఉంటున్నానరా. రే అది అడి తీసాడు ఫోన్. వాడికి యూట్యూబ్ అంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాడు. వాడు చేసిన వాటికి వాడే లైకులు కొట్టుకుంటాడు. అందులో అందరూ వాడి మాటే వింటారు. వాడి వీడియోలకు వాడే యజమాని. అర్థమైందిరా, అర్థమైంది. నేను ఒక వీడియో తీసిన మీకు కుళ్ళు కదా. కుళ్ళుకోవటానికి నువ్వు చేసింది దసరా మహోత్సవం ఎమోషనల్ వీడియో కాదు, దరిద్రపు వీడియో. రాత్రి తెల్లవార్లు ఏంట్రా ఆడు దుప్పట్లోంచి ఎలుగు వస్తానే ఉంది. వాడు రాత్రి ఉదయించే సూర్యుడు రా. టైప్ చేయడానికి అక్షరాలను తీసుకుని గూగుల్ అనే సెర్చ్ బాక్స్ ని తీసుకుని వేటాడడానికి బయలుదేరతారు. రాత్రిపూట రండి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటాడు. అవన్నీ పక్కన పెట్టు గాని సభాప చిగ్గేసేస్తుంది. రోజు రాత్రులు కల్లోకి నిత్యం నచ్చుందిరా. ఏం చెప్పమంట? కాసేపు బయట కూర్చో మా అబ్బాయి వస్తాడని చెప్పు. ఈలోగా కల్లోకి నేను వస్తా. ఎరా నీకేం కలలు రావా? వాడికి డ్రీములు ఉండవు, అన్ని లైవ్లే. పెళ్లి చేసేస్తే కానీ కుదురు పడ్డాము అనుకుంటున్నాను రా. పెళ్లి అయిపోయినా మనమే చాలా స్ట్రాంగ్ బాడీ. ఒరే పిచ్చోడా, వన్స్ పెళ్లి అయితే సల్మాన్ ఖాన్ అయినా చల్లబడాల్సిందే. మనం వెళ్దా కాలేజీకి? ఒరే నేను మాత్రం కాలేజీకి రానురా. ఏమైందిరా? 2 సంవత్సరాల నుంచి శ్రీముఖి లైన్ వేస్తుంటే ఆ రవిగాడిని ప్రపోజ్ చేసిందిరా. అది ట్రాప్ చేయటంలో టాప్ రా రవిగాడు. అమ్మాయిలు ఏంటంటేరా, మనం కొవ్వొత్తిలో కరిగిపోయి వాళ్ళకి వెలుగునిస్తాం, వాళ్ళు ఆ వెలుగులో ఇంకొకరిని ఎత్తుక్కుంటారు. ఎరా నీకేం గర్ల్ ఫ్రెండ్? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండలేరా. అది ఎప్పుడు నాతోనే ఉండాలంటే నేను ఏం చేయాలరా? దాని దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు చేయరా, ఎప్పుడూ నీతోనే ఉంటది. ఒరే నేను వెళ్తాను ముందు. నేను వెళ్తాను ముందు. నువ్వు ముందు వెళ్తావని అందరికీ తెలుసురా. కాదురా, స్నానం చేయడానికి వెళ్తాను. నేను మాత్రం సమోసాలు చేయడానికి, నేను స్నానం చేయడానికి వెళ్తాగా. నేను వెళ్తాను. నువ్వు బయట చేయరా, ఏం కాదు. అమ్మో బయట అందరూ చూడరు. అంతకంటే గొప్పవే చూసారులే. సూపర్. బాబు తలుపు తినండి, పని చేయడానికి వచ్చాను బాబు. ఏంట్రా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ లాగా శాంతీష్ దొరబాబుని పోస్టర్ పూజ ఇస్తున్నారా? చేతులు గోరింటాకి ఎత్తావా? ఒరే ఆడోళ్ళే ఎందుకురా గోరింటాకి ఎత్తుకుంటారు? బాగా పండితే మంచి మొగుడు వస్తాడండి, లేకుంటే ఇలాంటి ఎదవలు వస్తారు. అరే మొగోళ్ళు ఎందుకు పెట్టుకోర్రా? మనకు పండినా పండకపోయినా మనల్ని పండ పెట్టేది వస్తుంది, మనకెందుకు? బాబు మీ అక్కగారి పెళ్లి బాగా జరిగిందండి? బాగా జరిగింది లేదే, అన్ని చెప్పాలి దీనికి. అదేంటి భోజనాలు సరిగా లేవని అందరు చెవులు కొరుకుంటున్నారు? పెసరట్టు సినిమాకి వచ్చినట్టు వస్తారనుకున్న జనాలు ఫిదా సినిమాకి వచ్చినట్టు వచ్చారు. అంతమందికి మేమాడ పెట్టేది భోజనాలు. అసలు ఈ రూమ్ లో బెడ్రూమ్ ఎక్కడుందో బాత్రూమ్ ఎక్కడుందో తేల్చుకోలేకపోతున్నా. నువ్వు మేలో ఫీమేలో మేము తేల్చుకోలేకపోతున్నాం, సర్దుకుపోవట్లా. వస్తున్నాను రా. మనకెందుకు ఇవన్నీ? అవును అవును శాంతి మాకు తెలుసులే, అంత షాక్ అవ్వద్దు కానీ చచ్చిపోయింది. ఏంట్రా అంత భయంకరంగా అరిచావు? అప్పుడెప్పుడో ధనరాజు లేడీ వేషంలో ఉన్నప్పుడు అరిచారంట అరుపు. అది మాత్రం కరెక్ట్. ఆ తులుపు తల్లి చచ్చిపోయిందిరా. నువ్వేం టెన్షన్ పడతలేదండి? మొన్న రచ్చరవి దెబ్బకి దేవుడే చచ్చిపోయాడు, ఇది చచ్చిపోతే షాకే ఉంది. పోలీసులు వస్తే మళ్ళీ మనకి. అరే నువ్వు ఆ గోతం తీసుకో, ముందు దీన్ని చైర్లో పట్టండి. పట్టు పడతాను. ఒరే నన్ను జైల్లో పెడతారంటావా? ఏం పర్లేదురా, అక్కడ నీకు తోడుగా డేరా బాబా ఉంటాడు. నీ వీడియోలు ఆయనకు చూపిస్తూ ఆయన వీడియోలు నువ్వు చూసుకుంటూ కాలం గడిపేయండి. నువ్వు భయంతో వాటేసుకోరా, మరి కసిగా వాటేసుకోకు. ఒరే నా డార్లింగ్ వచ్చిందిరా. మరి దీని మీద మనసు పడ్డాను రా, దానికి మనసు ఇచ్చాను. అది మనసా మల్లెమాల చెక్కారు ఎంతమందికి ఇవ్వడానికి? డార్లింగ్ ఎన్ని రోజులైంది చూసి, ఏం చేస్తున్నావు? అయినా ఇది శ్మశానంలో సమాధులకు సున్నాలేసేలాగా ఉంది. ఇది నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మామూలుగా అంతరిక్షంలో రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు దూరం నుంచి వస్తారు, ఇది కింద నుంచి చూసినట్టుంది.
ఎవరిది ఎక్కడ కూర్చుందండి? పని మనిషి పని చేసి చేసి అలసిపోయి అలా కూర్చుండిపోయింది. కొంచెం అందమైన అమ్మాయిని పెట్టుకోవచ్చు కదరా. అందం గురించి నువ్వు చెప్తున్నావా? రచ్చరవి ఆర్పీకి చెప్పాడంట కొంచెం పిచ్చి కంట్రోల్ చేసుకోమని. అయినా పని మనిషిని ఇలా కూర్చోబెట్టారేంటి? లే పని చేయి. కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తాను అనుకున్నావా? లే పని చేయవే. నువ్వు ఎందుకు వచ్చావు? ఇదిగో ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఓకే. డార్లింగ్ మీరు దీని పని చూడండి, అది ఇటు సైడ్ రాకుండా నేను చూసుకుంటానే. అది ఇటు సైడ్ రాకుండా ఉండే పనులు చేయి, మేము అటు సైడ్ రాకుండా ఉండే పనులు చేయకు. అరే అబ్బాయి రాజు, అరే అబ్బాయి రాజు, ఒరే మా నాన్న నరహరి వచ్చాడు. ఒరే ఆయనకి నాటకాలు అంటే పిచ్చిరా. నేను చేసుకుంటాను వెళ్ళు. నువ్వు మేనేజ్ చేస్తావు. బాగున్నావా? మీరేంటి ఇప్పుడు వచ్చారు? ఎంత టెన్షన్ పడుతున్నావు? నరహరను బప్పిలహరిలో ఉన్నాడు ఈడు. అంకుల్ రాండి అంకుల్, లోపలికి వెళ్ళి కాలు కడుక్కోండి మీరు. నేను టెన్షన్ పడుతున్నట్టు నాన్నగారికి ఎలా తెలిసిపోయిందిరా? నువ్వు అమ్మోరు సినిమాలో కళ్ళు చిదంబరం ఎక్స్ప్రెషన్ పెడితే ఆయనకేం ఎవరికేం తెలిసిపోద్ది. ఒకవేళ పోలీసులకు దొరికిపోతే దారిలో నన్ను బుక్ చేయరుగా? నమ్మకం లేదా? నమ్మకం లేదా? నువ్వు ప్రతిసారి ఆ నగల షాపోడు ఇచ్చి యాడ్ లాగా నమ్మకం లేదా నమ్మకం లేదా అనకరా. డార్లింగ్ ఎక్కడా ఎక్కడమ్మా దొరబాబు? దొరికావు. ఈ రూమ్ లో ఈ అమ్మాయిలు ఏంట్రా? నాటకాలు పిచ్చి కదా. అంటే అది గాంధారి క్యారెక్టర్ అంకుల్. రేపు కాలేజీలో ద్రౌపది వస్తాభరణం నాటకం వేస్తున్నావు, అది గాంధారి క్యారెక్టర్. ఓహో, మరి ధృతరాష్ట్రుడు? ఈడే ధృతరాష్ట్రుడు. కళ్ళకి గంతలేవు కదా? అవసరం లేదు అంకుల్, మామూలు కూడా పెద్దగా కనిపించవు. దుశ్శాసనుడు? ఇదిగో ఈడే దుశ్శాసనుడు, చీర లాగటంలో సిద్ధహస్తుడు. అయితే నేను భీముణ్ణి. ఓహో, ఓరి మధు మధోన్మ దుశ్శాసన, దారుని రోజా సంపద. రోజా సంపద రమ్యకృష్ణ సంపద కాదండి, రాజ్య సంపద. దారుని రాజ్య సంపద రంబోల ఓల 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 నా ద్రౌపది, నా ద్రౌపది. నరహరి గారు అలా చంపేశారేంటి? పోలీసులు వస్తూ దొరికిపోతావా? ఇప్పుడు ఏం చేస్తారా? మమ్మల్ని కూడా ఇరికించారు కదరా. ఇప్పుడు అవి కాదు అంకుల్, ముందు దాన్ని బయటకు పంపేయాలి. ముందు శవం కనపడకుండా చెయ్యండి రా. దీన్ని మూటగట్టి సొద్దులో పారేద్దామా? ఎందుకు బీరు వాళ్ళు పెట్టి రోజుకు చీర కట్టి చూసుకోరా. శాంతి మీది ఎక్కడ పడుకుందా? ఉండవే శాంతి. శాంతి లేచింది. ఏమైందండి? ఓసి పిచ్చిదానా, పనికొచ్చే ముందు తలనొప్పి మాత్రలు అనుకుని నిద్ర మాత్రలు మింగావు. ఏంటి అది ఇప్పటిదాకా నిద్రపోయిందా? ఏంటి నిద్రపోయిందా? నిద్రపోయిందా? ఏనా జీవితాన వెలుగించేనా ఆశా నిరాశ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బాస్, మీరు చెప్పినట్టుగానే దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాను. దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాడా? అబ్బా, అయితే దీనికి లైన్ వేసి లవ్ చేసి పడేసి ఆ పొట్టలో ఉన్న వజ్రాలు నేను దోచేసుకుంటా. మీదేంటి ఇంత చండాలంగా ఉంది? పెట్టక ఈ రైజింగ్ రంగమ్మ దాంట్లోనే పెట్టాలా? ఏదో ఒకటి కానీ మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. వెళ్దాం, అది ఎక్కడ ఉందో పట్టుకుంటా. ప్రియతమా ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. ఓ ప్రియతమా ఓ ప్రియతమా, ఈ మౌన రాగా. దేవుడా, ప్రపంచంలో ఇంత మంది ఉండగా ఎందుకు నాకు ఇంత అందం ఇచ్చావు? ఎందుకు నా ఎంట పడిలా చేసావు? ప్లీజ్ ప్లీజ్ అండి, యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. బుల్షీట్. ఏంటి ఏంటి అల్లరి? మా అమ్మకి నేను ముందే చెప్పాను ఈ చదువులు అయ్యి నాకు ఎక్కవని. అవునండి, ఈ టైంలో చదువులు ఏమాత్రం ఎక్కవు. ఏం మాట్లాడుతున్నావు? మొన్న నాకు జలుబు చేసిందని డాక్టర్కి వెళ్తే లవ్ లెటర్ ఇచ్చాడు తెలుసా? దాన్ని లవ్ లెటర్ అంటారండి, ప్రిస్క్రిప్షన్ అంటారు. నీలాంటిది ఏదైనా చెప్పే కదా అని కొబ్బరి చెప్పలో ఆనిముత్యం కోసం వెతికిందంట. సరేలేండి, తప్పుకోండి. ఈ టైంకి ప్రతిరోజు నేను ఫేషియల్ చేయించుకోవాలి. ఏంటి అలా పడిపోయాడేంటి? మీరు రోజు చేయించుకుంటేనే చెక్ పోస్ట్ దగ్గర బొమ్మలు అమ్ముకునే దానిలాగా ఉన్నావు. ఇక చేయించుకోపోతే ఎలా ఉంటావో ఊహించుకున్నాడు, పడిపోయాడు.
వాడిని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఈ చాలా మొత్తం డీటెయిల్ చెప్పాలా? మొత్తం అవసరం లేదు, అది 21 121 చెప్పండి చాలు. ఏం మాట్లాడుతున్నావు? కాలేజీలో మా అందాల పోటీ జరిగేటప్పుడు 2 సార్లు ఫస్ట్ వచ్చాను తెలుసా? సరిగ్గా కనుక్కోండి, అది అందాల పోటీ అయి ఉండదు, ముఖంలో రంధ్రాల పోటీ అయి ఉంటది. అడు తిరగండి ఒకసారి. ఏం చేస్తున్నావు? సెల్లో ఫోటోలు అంటే నాకు ఇష్టం ఉండదు. అవును, నీకు ఫోన్ లో ఫోటోలు అంటే ఇష్టం ఉండదు, గోడ మీద ఉంటేనే ఇష్టం ఉంటుంది కదా. డిలీట్ చేస్తా. ఇంత అందంగా తీసావేంటి? ఇంతకీ నువ్వేం చేస్తుంటా? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నండి. ఫోటోగ్రాఫర్ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నావు? అంటే ఎంత పెద్ద కంచు ఆడదైనా ఒక ఫోటోగ్రాఫర్ మాటే ఉంటది కదా, అందుకే ఫోటోగ్రాఫర్. అంటే మేము అటు తిరగమంటే అటు తిరుగుతారు, ఇటు తిరగమంటే ఇటు తిరుగుతారు. నీకో విషయం తెలుసా? 2018 క్యాలెండర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో వేస్తున్నారు. మీకు ఇంకొక విషయం తెలుసా? ఏంటి? దాని కింద ఇంకో మ్యాటర్ కూడా వేస్తున్నారు. ఏంటది? శ్రీమతి కుమారి ఆ? జననం ఆ? మరణం. ఈ వర్ధంతి సందర్భంగా ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి గుండు మురళి, చిట్టిబాబు, ఆకెళ్ళ, షేకింగ్ శేషు వీళ్ళందరూ రావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ప్రపంచంలో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు ప్రేమించావు? బయట ఎన్నో గుళ్ళు గోపురాలు ఉండగా పాములు పాడుబడ్డ బంగ్లాలోనే ఉంటాయంటే ఏం చెప్పాలి? నువ్వెన్నా చెప్పు, మా అమ్మ పాతకాలపు మనిషి, ఈ పెళ్లిళ్ళు ఈ ప్రేమలు ఒప్పుకోదు. నువ్వు పాతకాలం మనిషివే కదా, నువ్వు చెప్పినా ఒప్పుకోదా? ఆయన సరే కానీ ఏంటిది అసలు? అంతేనా? ఇంకా ఏం కావాలి? వీలైతే 4 సెలైన్ సీసాలు, కుదిరితే ఒక హార్ట్ ఆపరేషన్. నిన్ను మొదటిసారి చూసేటప్పుడే ఖుషి సినిమాలో లాగా నీ పుట్టికి నా పుట్టికి ఏదో కనెక్షన్ ఉందనిపించింది. అవునవును, నేను పుట్టేటప్పుడు మా అమ్మకి ఎవరో మంత్రసారి సహాయం చేసిందంట, అది నువ్వేనా? చిలక జోస్యం చెబుతాను ధర. కలుగుల్లో దూరే ఎలికలను పట్టుకునేవాడు ఉన్నాడు, ఈ చిలక జోస్యం చెప్తారు. ఏడు సర్లే చెప్పించుకున్నారా? కూసో. చెప్పండి. అయ్యగారిని చూస్తుంటే జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారనిపిస్తుంది. అంటే నాకు పెళ్లి కాదని చెప్తున్నారా సార్? థ్యాంక్ యూ సార్. కార్డు తీసుకోండి దొర, కార్డు తీసుకోండి. ఆ చిలక నేను ఒకలాగలేము. బట్టలు వేసుకున్నంత మాత్రాన అక్కు పక్షి పక్షి అయిద్దా? అది కాదు కానీ కార్డు తీస్తున్నాం కదా, మనకి పార్వతీ పరమేశ్వరులు వస్తారా, రాధా గోపీలు వస్తారా? పేదరాశి పెద్దమ్మ వాళ్ళ మనవడు వస్తాడు. వెళ్దాం. రాముడు సీత వచ్చింది అంటే మన సంసారం బ్రహ్మాండంగా ఉంటదన్నమాట. సంసారం అంటదేంటి? ఏదో ప్రేమలో పడేసి పొట్లు వజ్రాలు తీసుకుందాం అంటే ఈ పెళ్లి గిల్లి అంటే మన జాతకంలో ఈ పెళ్లి యోగం లేదు మనకి. మరి ఎందుకు ప్రేమించో? కుమారి, పెళ్లి అనేది మన సినిమా తీసినంత కష్టం, కానీ ప్రేమ ముందు పొట్టేసుకుని వెనక బట్టేసుకుని రివ్యూలు రాసినంత ఈజీ. అంటే నేను ప్రేమించుకోవడానికి ఇంకొకళ్ళు చూసుకోవాలా? అంటే పెళ్లి చేసుకోవడానికి ఇంకో వజ్రాలు మొత్తం అడుగుట్టేస్తాడు. పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. సరే, నా పెళ్లి అయిన తర్వాత ఊటీ కొడైకాలు అన్ని తిప్పుతావు కదా? నీ చివరి కోరిక ఎందుకు తీరవను? అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతా. రే, నా ప్రేమను దోసవరా దొంగోడా? సరే, పెళ్లి చూపులకు రావాలా? రా, రేపు మా చెల్లిని చూసుకోవడానికి ఇంకో పెళ్లి కొడుకు వస్తున్నాడు. అయ్యో, నువ్వు కూడా వచ్చి మా అమ్మను ఒప్పించు. ఒప్పిస్తా, దాని పొట్టలో నుంచి వజ్రాలు బయటికి తెప్పిస్తా. చూస్తానండి. నువ్వు బయట ఉన్నావంటే మీ చెల్లికి పెళ్లి చూపులన్నా? మా చెల్లికి పెళ్లి చూపులే, కానీ నా అందం మా చెల్లికి అడ్డొస్తుందని. అది అంబాసిడర్ కార్ అవుతే నేను బెంజి, అది పోర్టబుల్ అవుతే బ్లాక్ అండ్ వైట్ టీవీ. నాకు తెలిసిలే కానీ దాన్ని పిలిపించు ఫస్ట్. అమ్మా, పెళ్లి కొడుకు వచ్చాడు. నమస్కారం. నమస్కారం అండి. నా చిట్టి తల్లిని కష్టం తెలియకుండా పెంచాను. కష్టం తెలియకుండా కాదండి, కాలం తెలియకుండా పెంచాను. నాకు ఇంకొక 2 కూతుర్లు ఉన్నారు. అమ్మాయిలు చూడు బాబు, ఎప్పుడు ఇలా లేడి పిల్లల్లా ఎగురుతూ ఉంటారు. లేడి పిల్లల్లా కాదండి, అడవిలో తోడేలు పిల్లల్లా తిరుగుతున్నారు.
బావా అన్న పిలుపు ఎంత కొత్తగా ఉందో. మీకు కొత్తగా ఉండటం ఏంటండి? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బావా అనే పిలుపుకి బాగా దగ్గరలో ఉన్నారు మీరు. బావా బావా నీకు గమ్మత్తైన విషయం చెప్పనా? అదేమో దసరాకి పుట్టింది, ఇదేమో సంక్రాంతికి పుట్టింది. నువ్వు ఖచ్చితంగా దీపావళికే పుట్టుంటావు. అసలే తండ్రి లేని పిల్లలు బాబు. జాగ్రత్తగా చూసుకుంటానులేండి, మీరేం ఫీల్ అవ్వకండి. ఈ అమ్మాయిని చూసుకోవడానికి ఈ అబ్బాయి కూడా వచ్చేసాడు. ఏంటి వీడా? ఏంటి మీకు ఆల్రెడీ తెలుసా? వాడి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదండి, అందరికీ తెలుసు. అమ్మా నేను చేసుకోపోయేవాడా? అవును. ఒకసారి ఇంకొకసారి వద్దులే, ఒకసారి చేసినందుకే లాక్కోలేక పీక్కోలో చేస్తాను, ఇంకోసారి అంటే నా వల్ల కాదు. ఇంతకీ ఏం చేస్తుంటాడు? నేను డాక్టర్ నండి. పోషకాహారం ఎంతో? వచ్చే పర్వతం పోషకాహారం కాదు, పారితోషికం ఎంత అని అడగాలి. ఏమండి మీరు డాక్టర్ కదా, ఆపరేషన్ చేశాక పేషెంట్ తో ఏం చెప్తారు? బాడీని బంధువులు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తాడు. అయినా నేను ఈ మధ్య డాక్టర్ గా చేయట్లేదు అండి. ఎందుకంటే నర్సుల్ని సిస్టర్స్ అని పిలవటం వాడికి ఇష్టం లేదండి. మీరు ఎప్పుడు టెన్షన్ తో ఉంటారు కదా, మీరు అప్పుడెప్పుడు కోపాలు కూడా రాదండి? వస్తుందండి అప్పుడప్పుడు. ఎప్పుడైనా వీడియో బాగా బఫర్ అవుతున్నప్పుడు వస్తుంది. మీలాంటి కుర్రాళ్ళు ఉంటే దేశాన్ని ఎలాగైనా మార్చేస్తారండి. ఎందుకు మీ ఇద్దరు కూతుర్ని వీడికి ఇచ్చి చేయండి అండి. దేశాన్ని మార్చడం కాదు, ఇంకో దేశాన్ని క్రియేట్ చేస్తాడు. మేము ముగ్గురు అక్క చెల్లెలు అని చెప్పుకోలే కానీ వీధిలోకి వెళ్ళామంటే అందరూ చూసి స్టన్ అయిపోతారు మమ్మల్ని. అంతే కదా మరి. నెహ్రూ జులాజికల్ పార్క్ ఏంటి వీధిలో ఉందని అందరూ స్టన్ అవుతారు. అసలే తండ్రి లేని పిల్లలండి. నువ్వు ఊరుకమ్మా, పద్దాక తండ్రి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు. నీకు మొగుడు కావాలనుకుంటా, వాళ్ళ మొగుడు చూస్తున్నావు నువ్వు. అయినా నాకు మీ పెద్దమ్మాయే నచ్చింది. పెద్దమ్మాయి నీకు నచ్చడం ఏంటి? పెద్దమ్మాయి నాది. నాకు నచ్చింది. మీరు అలా కాకండి, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకుంటారు. ఎలా చెప్పాను? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఈ పక్కన ఈ గంటను కొట్టండి అన్నట్టు చెప్పారు. పెద్దమ్మాయి మాత్రం నాది, ఎందుకంటే దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. బాబు దీన్ని చూసి నేను మనసు పారేసుకున్నాను. ఎందుకు ఇలా దెబ్బలాడుకుంటున్నారు? ఇదంతా మట్టి. మొత్తం మట్టే తెలుస్తుంది. నేను చేసుకుంటాను. నాకు కావాలండి ఖచ్చితంగా ఈ అమ్మాయి ఏంటండి అది? నాకు బ్లడ్ క్యాన్సర్ అండి. రోజుకు 10 సార్లు కళ్ళు తిరిగి పడిపోతా ఉంటానండి. అంటే ఇప్పుడు నన్ను ఎవరో పెళ్లి చేసుకోరా? నేను అసలు చేసుకున్నా. నన్ను చేసుకోరా? నేను చేసుకుంటా. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. నేను నిన్ను చేసుకుంటా, వాడు దాన్ని చేసుకుంటా. తాళి కట్టండి. అమ్మయ్య, నాకు కావాల్సిన పని నాకు జరిగింది. ఆశీర్వదించండి. పదండి, ఇంకా వెళ్దాం పదండి. ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరు ఉన్నారా? ఈ అమ్మాయిని మీరు ఎక్కడ చూసారా? దేనికి? ఈ అమ్మాయి పొట్టలో వజ్రాలు దాచిపెట్టా. ఈ అమ్మాయి పొట్టలో దాచిపెట్టడం ఏంట్రా? నీ పొట్టలో కూడా దాచిపెట్టా. ఆ పొట్టలో దాచిపెట్టడం ఏంట్రా? ఇక్కడ అందరి పొట్టలో దాచిపెట్టా. ఇక్కడున్నావా? ఏంటిది? పిచ్చండికి పాత సినిమాలో దొంగతనం సీన్లన్నీ చూసి దాని పట్ల వజ్రాలు ఎట్టా, దీని పట్ల వజ్రాలు ఎట్టా అని తిరుగుతూ ఉంటాడు. ఏమైంది? నాకు బ్లడ్ క్యాన్సర్. రోజుకు 10 సార్లు కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి. దీని ఒంట్లో జబ్బులు తప్ప వజ్రాలు లేవన్నమాట. రండి మనం అలాగ ఊటీ కొడైకెనాల్ వెళ్ళి కాపురం చేసుకుందాం. రక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. అనే ఒక పిచ్చి जबरदस्त खतरनाक कॉमेडी शो. कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्. ఏమండోయ్, ఇంత తెల్లారే కూడా ఎవరు పడుకోడు? రోజు పిచ్చిదానా, నేను అరగంట క్రితమే లేచానే. పొద్దున్నే లేచి నీ దరిద్ర మొహం చూడలేక ఫోన్ లో అనుష్క బొమ్మ చూసుకుంటూ కూర్చున్నా. అదేంటండి, పెళ్ళైన కొత్తలో పిలిచిమన్న మొహం చూసేవారు కదా, ఇప్పుడు ఏమైంది? అప్పుడు అదురుసులో శ్రీముఖిలా ఉండేదాన్ని, ఇప్పుడు పటాసులో శ్రీముఖిలా తయారయ్యావు.
ఏంటండి ఆ పిచ్చి మాటలు? మొన్న నాకు యాక్సిడెంట్ అయింది కదా, నీ రక్తం ఎక్కిచ్చారే, అప్పటి నుంచి అంత పిచ్చి పిచ్చిగానే ఉంది లోపల. అమంగళం హతమవు గాక. రోజుకు 100 సార్లు పెళ్ళం హతమవు గాక నేను అనుకుంటా. అయితేగా నేను ఎన్నో పూజలు వ్రతాలు నోస్తే మీ నా భర్తగా లభించారండి. ఆ వ్రతాలు పూజలు నేను చేయకే నువ్వు నాకు పెళ్ళంగా దాపరించావే. మీరు ఎప్పుడు ఇలాగే అంటారు. ఆ పక్కింటి సుబ్బారావు చూడండి, పెళ్ళైన 2 ఏళ్ళకి 3 ఏళ్ల బాబు ఉన్నాడు. 2 ఏళ్ళకి పెళ్లి అయితే 3 ఏళ్ల బాబు ఉన్నాడు. అవును. ఈడెవడో డిగ్రీ తీసుకున్నాక చదవటం స్టార్ట్ చేశాడు. మీరు ఎప్పుడు ఇలాగే అంటారు. ఆయన మన ఈడు జోడు బాగుందని చూసే జనం అందరూ అంటారు. కాపురం చేయడం ఏంటండి మీ ప్రాబ్లం? సైజు కరెక్ట్ గా ఉందని చెప్పి సీమ టపాకాయ తీసుకెళ్లి ప్లగ్ లో పెడతామంటే మీరేమో కాపురం చేయరు, రోజేమో ఆఫీస్ కి తుర్రుమంటారు. నేను ఒక్కదాని ఇంట్లో బోర్ కొడుతుందండి. నువ్వేం ఫీల్ అవ్వకే. ఆ పక్క వీధిలో 5 ఇళ్లలో 0 లేసే కాంట్రాక్ట్ ఒకటి తీసుకున్నా, రేపటి నుంచి దానికి ఎందుకు మామూలుగా అండి మనిషి బాడీలో 206 బొక్కలు ఉంటాయి, కానీ దీనికి బాడీ అంతా ఒకటే బొక్క. ఏం చేస్తాను చెప్పండి? ఏమండోయ్, నేను కూడా కొద్దిగా మేకప్ వేస్తే అనసూయ కంటే అందంగానే ఉంటానండి. గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరూ త్రివిక్రమ్ అవ్వరు. అలాగే మేకప్ వేసుకుంటే నువ్వు అనసూయ అవ్వవు, తెలుసుకో. నీలాంటిదే లోతుగా ఆలోచించమంటే లోతుగా ఉన్న బావిలో దిగి ఆలోచించిందంట. చీరలమ్మ చీరలు, జరే చీరలు, పోతే చీరలు. ఏమండి అవేవో జారే చీరలు అంటండి, అక్కడ తీసుకుంటానండి. జారే చీరలు ఊడిపోయే చీరలు కాదే, జరీ చీరలు. ఎరా పలకటం సరిగా రాదా? నువ్వు కూడా దుర్గారావుకి దూర బంధువులు ఉన్నావు, కూర్చో. ఏమండి చీరలు కావాలా? లేదురా, చీపుర్లు కావాలి. చీరలు తెచ్చి మళ్ళీ చీరలు కావాలని అడుగుతావేంట్రా? అమ్మగారు ఇది నగ్మ కట్టుకున్న చీర తీసుకోండి. అది ఎవరితో కట్టుకుని చీర నాకు ఇస్తావేంట్రా ఎదవా? టాబ్లెట్ తో పోయేదాన్ని కత్తెర దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. ఆ చూపేంట్రా, రాత్రులు ఒత్తులారిపోయిన బాంబులన్నీ పొద్దున్నే ఏరుకొని పేల్చుకునే వాళ్ళగా. ఏమండి మీకు రేపు నుంచి ఆఫీస్ 2 రోజులు సెలవు కదా, ఒకసారి మా పుట్టింటికి వెళ్ళొద్దామండి. మీరు భలే అడుగుతారే. మీ అవసరం అయితే మాత్రం పెగ్గుల్లో ఐసు ముక్కల్లా కలిసిపోతారు. అదే మా అవసరం అయితే ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్ళమంటారు. మా చెల్లి నా మీద బెంగ పెట్టుకుందండి. సరిగ్గా కనుక్కో, నీ మీద పెట్టుకుందా నా మీద పెట్టుకుందా? నా మీద అయితే ఈ రైతులు వెళ్దాం, నీ మీద అయితే రేపు వెళ్దాం. ఏమండోయ్, పగలు 12 గంటలే, రాత్రి 12 గంటలే. చూశారు కదండి, ఈ రాత్రి అనే ఒక పదం చెప్పి మనల్ని బాగా కంట్రోల్లో పెట్టుకుంటున్నారండి. అసలు ఈ చీకటి అనేది లేకపోతే మగాడి జీవితం వైజాగ్ బీచ్ లో లైట్ హౌస్ లా వెలిగిపోయేది. సర్లే ఆడవకు, వెళ్దాంలే. మామూలుగా మగాడు ఏదైనా సాధించాలంటే రాత్రి మగల్లో కష్టపడాలి, కానీ ఆడాళ్ళు జస్ట్ ఏడిస్తే చాలు అన్ని సాధించేస్తారు. ఏమండి కొంచెం ఇల్లు చూసుకోమని, ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి, పక్కన సరే చేయిస్తారండి. ఎందుకు నగలు డబ్బులు ఎక్కడున్నాయో కూడా మొత్తం లిస్టు రాసి ఇవ్వే. అన్ని వాళ్ళకి చెప్తే అలాగే. అబ్బా నాకు ఆ మాత్రం తెలివి లేదనుకో మాకండి. దొంగలు పడితే వాడు కరెంట్ షాక్ కొట్టాలని గుమ్మం అంతా కరెంట్ వైర్లు పెట్టా. రేపే అలవే. ఇంటి నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ డోర్ దగ్గరికి నువ్వే అలవే. ఏమండి ఎలాగో మా పుట్టింటికి వెళ్తున్నాం కదా, మా నాన్నకి మా అమ్మకి చీర బట్టలు తీసుకెళ్దామండి. బట్ట అవసరం లేదు, ఆకులు అలమలు తీసుకెళ్తే వాళ్ళే చుట్టుకుని పడుకుంటారు. పదా ఏ తోడళ్ళు నువ్వు కూడా వచ్చావేంటి? వచ్చాడా? ఇప్పుడే చెప్తున్నాను మా ఆవిడతో, సెలవు దొరికితే చాలు అత్తవారింటి పని తింటాడని. నువ్వు మాత్రం హరిశ్చంద్ర ఘాటుకు వచ్చావంటరా, నువ్వు వచ్చింది అత్తగారింటికి. ఏవే చెల్లి ఏంటి బాగా చిక్కిపోయావే? తరం మారిన తర్వాత తాళి కట్టాడు, మరి చిక్కిపోక ఏం చేస్తుంది అది? ఏం మాట్లాడుతున్నావయ్యా, మాది అన్యోన్యమైన సంసారం తెలిసినా. ఒరే అది నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు అది ఉయ్యాల్లో ఉంటది, నీకు చుట్టూ రాలిపోయేటానికి అది జడేసుకుని ఉంటది. పాపం పండ్ల చెట్టు లాంటి పిల్లని పళ్ళ చెట్టు మార్చుకునేవాడికి ఇచ్చి చేశారు కదరా. నమస్తే మామయ్య గారు. గారు ఇదేనా రావడం? ఇప్పుడే ఫ్లైట్ దిగి లగేజీతో వచ్చాం. ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడే దిగాల్సింది, 4 తీసుకొని వచ్చేవాళ్ళు. తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాది చాలా రిచ్ ఫ్యామిలీ తెలిసిన. మా ఇంట్లో కుక్క మెల్లో కూడా బంగారు గొలుసు ఉంటది. అందుకేనా మీ మెల్లో కూడా బంగారం మెరిసిపోతుంది. అల్లుడు మనకున్న 10 ఎకరాల్లో ఆ రౌడీలు పెద్ద గొడవ చేస్తున్నారు. అల్లుడు మామయ్య గారు ఆ 10 ఎకరాలు నాకు రాసి ఇవ్వండి, నేను చూసుకుంటా. నీకు రాయడం ఏంటయ్యా మామయ్య గారు? ఆ 10 ఎకరాలు నాకు రాయండి, లేదా మీ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను నేను. అదేంటి అల్లుడు అలా మాట్లాడుతున్నావు? భార్యను ప్రేమించాలి, పరాయి స్త్రీని గౌరవించాలనే పద్ధతి తెలీదా? ఈ మాటలు మీరు మాట్లాడుతుంటే సన్నీ లియోన్ సాంప్రదాయం గురించి మాట్లాడినట్టే ఉందండి. ఇంతకే ఏం చేస్తున్నారా? ఎస్ఐ పోస్ట్ కి ప్రిపేర్ అవుతున్నాను. అవును మామయ్య గారు, నేను ఎస్ఐని అయ్యాను అనుకో, మీరు ఏం చేస్తారు? ప్రభుత్వ మర్యాదలతో గాల్లోకి తుపాకీ పేల్చి దాన సంస్కారాలు కంప్లీట్ గా చేస్తాడు. ఏం మాట్లాడతావా ప్రతి దానికి నువ్వు? మా ఫ్యామిలీ చరిత్ర నీకేం తెలుసు అనుకుంటా? చరిత్ర ఉంది. మా నాన్నగారికి నేను 17వ సంతానం తెలుసా? 17 మందే? కన్నాడా పొదిగాడారా? అది కాదండి, ధోని అంటే మా నాన్నగారికి ఇష్టం. ఆయన 17 సెంచరీలు చేశాడు కదా, అని చేత 17 మందిని కన్నాడు. కానీ అయ్యన్ టెండూల్కర్ ఫ్యాన్ వల్ల 50 మందిని కనేవాడు.
సర్లే గాని అల్లుడు గారు ఏం తింటారా? ఏం తింటాం ఏంటంటే మంచి నాటుకోడి కొంచెం తీసుకురండి. ఒక్కో ముక్క తినడానికి వారం పట్టిద్దామో కొంచెం చూసుకోండి. నువ్వు చాలా పొరపాటు మాట్లాడుతున్నావు. ఈ చేత్తో గుద్దితే ఐరన్ రాడ్ ఇరిగిపోయింది తెలిసినా? అదేంటి మీ ఆవిడ విరిగిన చేతికి ఐరన్ రాడ్ వేశారని చెప్పింది? బావా ఎక్కడున్నానో చెప్పుకో. ఒరే నువ్వు నా వెనకుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? గ్లాస్ వెనక గంగాళం నుంచున్నట్టే ఉందిరా. బాబా నా గురించి ఏమైనా తీసుకురాలేదు? తీసుకొచ్చారా? ఆ బ్యాగ్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకో. అది కాదు బావా, బట్టలు లాంటివి ఏం తీసుకురాలేదా? పండగ సీజన్ కదరా, టెంటులు షామ్యానాలు ఇవ్వనన్నారు కుట్టిద్దామంటే. అల్లుడు గారు గారిదేనండి. మీరు గారి తెచ్చినా సరే జిలాబీలాగా ఉంటది అనుకో. వయసు పైబడింది కదా, తీపి కారంగాను కారం తీపిగాను అనిపిస్తుంట. ఇగో మామయ్య గారు మీరేం టెన్షన్ పడకండి, అల్లుళ్ళు ఇద్దరం వచ్చాం, కొంప దద్దరిల్లిపోద్ది. దద్దరిల్లిపోవాలంటారా? సీటు కింద ఒక సీమ టమాకాయ పెట్టండి, బాగా దద్దరిల్లిపోద్ది. ఏమండే మామయ్య గారు, నాకు తెలియక అడుగుతున్నాను, ఏంటండి కొంప అంతా దోమలా? వాటికి నీ దగ్గర రక్తం లేదనే విషయం తెలియక తిరుగుతున్నాయి లేరా నువ్వు. నీకు ఎటకారం ఎక్కువే. ఈ పెద్దల్లుడు గాడు ఆస్తి మొత్తం కొట్టేసేలా ఉన్నాడు, అది ఎలాగైనా మనమే కాజేయాలి. తమ్ముడు గాడేమో చాలా తెలివైనలాగా ఉన్నాడు, ఈ ఆస్తి అంతా ఇటు కొట్టేస్తాడేమో. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, మందు వేసేవలసిందే. ఏంటి అదో రకంగా ఉందా? అది పెట్రోల్ రా. పెట్రోల్ తాగేసానా? ఇప్పుడు ఎలాగా? ఎంత తాగావు? ఓ లీటర్ తాగి ఉంటాను. ఒక 40 కిలోమీటర్లు పెరగొచ్చు. 40 కిలోమీటర్లు వస్తుందా? పాత టీవీఎస్ మోడల్ కదరా, వస్తది. ఎటకారమా ఏంటో నాకేం అర్థం అవుతలేదు. ఏమే వీడు బాగా ఫోజు కొడుతున్నాడు కానీ మన రేంజ్ ఏంటో చూపించలేదు. ఒక సిగరెట్ తీసారా? తెస్తానుండండి. ఆహా, నీకెలా ఉంది? రేంజ్ ఉంది, నాకు ఉంది. ఏంటే నువ్వు అప్పుడు వెళ్ళిపోతున్నావు, నువ్వు సిగరెట్ తీసుకురా, చెప్తాను నీ సంగతి. యాస్ట్రే కాళ్ళ దగ్గర పెడితే బూడి దగ్గర నోట్లో వేసుకోమంటావంటే అది. సిగరెట్ కాలుతుంది తెలీదు, అటు ఇటు చేసి పెడతావు. ఏమే ఇలా టవల్ తీసుకోనరా? నువ్వు తేబట్టి ఆ టవల్ తీసుకురా, నాకు కూడానే. మొత్తం సేమ్ టు సేమ్ దించేస్తున్నాడు. లేదు. ఏమే ఆ కత్తి తీసుకోనరా? మనమే అన్నా తగ్గుతావా? నాకు కత్తి తీసుకురా. ఏమనుకోకు ప్లీజే, ఆ బొట్టు తీసేయి. ఆస్తి మొత్తం మనకే పద. మామయ్య గారు థ్యాంక్ యూ. పెద్దలుడు గారు పోయారు, ఆస్తి మొత్తం చిన్నల పేరు మీద రాస్తే మనం సరదాగా. ఒరే తోడల్లుడు, ఎంత తెలుగుగా దెబ్బ కొట్టేవరా నన్ను. మాయగాడు ఊహ కన్నను